సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికని హైదరాబాద్ వచ్చి చాలామంది నాన్ ఐటీ ఉద్యోగాలు లేకపోతే చాలీచాలని జీవితాలతో ఎందుకు ఎండప్ చేస్తూ ఉన్నారు? సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి వచ్చి హైదరాబాద్‌లో ఎందుకని చాలామందికి కెరియర్ గ్యాప్ ఏర్పడతా ఉంది? సో, అంటే రీజన్స్ ఏంటి? ఎక్కడ మనం ప్రాబ్లమ్ అవుతా ఉంది? ఎందుకంటే ఇది మనము తెలియకుండానే మన కెరియర్‌ని నాశనం చేసుకుంటున్నామా? అసలు రీజన్స్ ఎక్కడ లోపం ఉంది? ఏం జరుగుతుంది? చాలా వరకు ఏం చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం అని హైదరాబాద్‌కి వచ్చిన వాళ్ళు? సో, దీని గురించి మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది అన్న కెరియర్ గ్యాప్ వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. నా ఈ జాబ్ చూసి, ఈ జీతం చూసి నాకు కనీసం పిల్లలు కూడా ఎవరు ఇస్తలేరు. సో, అంటే జీతం చూసి పిల్లనివ్వట్లేదు. నిజంగానే కొంతమందికి నాన్ ఐటీ కానీ అదర్ కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి అసలు పిల్లనివ్వట్లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ జీతంతో వీళ్ళు సర్వే అవ్వగలుగుతారా? రేపు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా. ఇలా రకరకాల కారణాలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. ఒకరేమో పెళ్ళి అవ్వట్లేదని, ఒకరేమో పెళ్ళి అయిన తర్వాత నాకు ఈ జీతం సరిపోవట్లేదని, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇబ్బంది పడుతున్నా, నా వల్ల కావట్లేదు, సర్వే కాలేకపోతున్నాం, ప్రతి నెల ఎదురు చూడాల్సి వస్తుంది, ఏం తినాలనుకున్న కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఉన్నాము. ఆ రెంట్లు అంత ఎక్కువైపోయినాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి, పిల్లలు చదువులు ఖర్చు పెట్టలేకపోతున్నాం, చిన్న చిన్న స్కూల్స్లో జాయిన్ అంటే మాకు తెలిసినా కానీ అట్లాంటి ఆ స్కూల్ బాగలేదని చెప్పి, కానీ మాకున్న పరిస్థితికి మంచి స్కూల్లో జాయిన్ చేయలేక చిన్న చిన్న స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాం. అండ్ కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా నా పిల్లలకు నేను ఇవ్వలేకపోతున్నాను సార్, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలామంది నా దగ్గరకు వచ్చారు. అంటే మన కౌన్సిలింగ్లో కానీ ఇదంతా కూడా ఫేస్ చేయడం జరుగుతుంది ప్రజెంట్. అయితే ఎక్కడ లోపం వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగానికని వచ్చి హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎలాగైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్పి అమీర్పేట, మాదాపూర్, సో ఇప్పుడు కేపీహెచ్పీ కూడా చాలా పాపులర్ అవుతా ఉంది. కేపీహెచ్పీలో కూడా చాలా సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాము. బెంగళూరులో అంటే మారతాలి, ఇంకా వేరే ప్లేసెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ జాయిన్ అయ్యే క్రమంలో ఫస్ట్ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన చాలా మందికి చాలా వరకు ఇప్పటికీ కూడా పల్లెటూరు నుంచి నాలాగా నేను కూడా అలాగే వచ్చిన ఉంటాయి, అసలు ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటనే తెలియదు. ఒక 10-15 ఇన్స్టిట్యూట్లు తిరుగుతారు. లేకపోతే ఆల్రెడీ ఎవరో సజెస్ట్ చేసి ఉంటారు, నీకు ఆ కోర్స్ అయితే బాగుంటుందని, ఆ కోర్స్ కోసం ఒక 10-15 ఇన్స్టిట్యూట్లు తిరుగుతారు. ఆ 10-15 ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే, వాళ్ళ దగ్గర ఉన్న కోర్సును ప్రమోట్ చేసుకుంటాయి. అంటే ఈ కోర్స్ బ్రహ్మాండంగా ఉంది, ఈ కోర్స్ బ్రహ్మాండంగా ఉంది. అన్ఫార్చునేట్లీ మనకు ఎలాంటి ఇన్స్టిట్యూట్ లేదు. సో ఏదైనా కానీ నేను జెన్యున్గా దీనికి కావాల్సింది దీనికి కావాల్సింది అని చెప్పగలుగుతాను నేను. అయితే ఇక్కడ ఏంటి అంటే, దానికి సంబంధించి కొంతమంది ఏం చేస్తారు, దీనికి సంబంధించి ఈ కోర్స్ అంటే వాళ్ళ దగ్గర ఏ కోర్స్ అయితే ఉందో ఆ కోర్సే బాగుంది, ఈ కోర్సే బ్రహ్మాండంగా ఉంది, దీనికే కావాల్సిందని మాట్లాడతారు. అయితే ఈ విధంగా మాట్లాడిన తర్వాత వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి తెలుసో తెలియకో కోర్సుని ఎంచుకుంటారు. అంటే తెలుసుకొని కొంతమంది ఎంచుకుంటారు, ఎవరో చెప్పిన మాటలు విని ఓకే నిజమే అని వీళ్ళు కూడా కొంత రీసెర్చ్ చేసి ఓకే నిజమే అనుకొని ఒక కోర్స్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మంచి కోర్స్ తీసుకుంటే పర్వాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్, మనకు సూట్ అయ్యే కోర్సు, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్లో ఉందని వాళ్ళు ప్రమోట్ చేశారని, వాళ్ళు బాగుందని చెప్పారని ఆ కోర్స్ తీసుకుని కాల్స్ లేకపోయినా కోర్స్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ. అండ్ దీనికి సంబంధించి తర్వాత ఏం జరుగుతుంది, ఈ కోర్స్ తీసుకున్నారు, ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కోర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత సరే ఏ కోర్సులో జాయిన్ అయినా దానికి కాల్స్ ఉన్నా లేకపోయినా కొంచెం కాల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి కోర్సుకు ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కోర్స్కి, ప్రతి సాఫ్ట్వేర్ కోర్స్కి ఖచ్చితంగా కొంత కాల్స్ ఉంటాయి. కాంపిటీషన్ అంటే ఎన్నో కొన్ని అస్సలు లేకుండా అయితే ఉండదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆ కోర్సు జాయిన్ అయ్యి సీరియస్గా తీసుకున్నారు, కొంతమంది సీరియస్గా తీసుకుని సెట్ అయిపోతారు. సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళు 100% సెటిల్ అయిపోతారు. ఒకవేళ సీరియస్గా తీసుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ ఈ కోర్స్ తీసుకొని మంచిగా రైట్ కోర్స్ తీసుకొని రైట్ ఇన్స్టిట్యూట్ రైట్ డైరెక్షన్లో వెళ్ళి వీళ్ళు సిన్సియర్గా ఉన్నారు, సిన్సియర్గా చదువుకుంటున్నారు, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు, అమ్మాయిల జోలికి వెళ్లకుండా, లేకపోతే అమ్మాయిలు అయితే అబ్బాయిల జోలికి వెళ్లకుండా, లేకపోతే చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా. ఎందుకంటే హైదరాబాద్ రంగాల్లో చాలామంది రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడు దాకా ఊర్లలో చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంతమంది, అందరూ కాదు కొంతమంది, సో వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతూ తాగుడుకి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తాగుడుకి సిగరెట్లకి అలవాటు పడతారు. హైదరాబాద్ గచ్చిబౌలి కానీ మాదాపూర్లు కానీ అక్కడ నుంచి చూస్తే సో అమ్మాయిలు కూడా సిగరెట్ తప్ప ఒప్ప అనేది నేను చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పర్సనల్ ఎజెండా వాళ్ళది. అయితే కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది స్టైల్ కోసం చేస్తారు. ఇంకొక మాట చెప్తా ఉన్నాను, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, అందరూ తాగుతున్నారు. ఓకే, అందరూ అంటే అమ్మాయిలు అబ్బాయిలు తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు సిగరెట్లు.
ఫస్ట్ స్టైల్ కోసం తాగుతారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు తాగుతారు వీళ్ళు తాగుతారు అని ఒక స్టైల్ కోసం తాగడం మొదలుపెట్టి మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఎడిక్షన్ అయిపోతుంది. స్మోక్ చేసే 99% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, సో 99% 100% అని కూడా చెప్పచ్చు. వాళ్ళందరూ కూడా ఏదో స్టైల్ కోసం వాళ్ళని చూసి వీళ్ళని చూసి తాగేవాళ్ళే కానీ ఇదేదో వీళ్ళేదో డిప్రెషన్ బట్టి దాన్ని తాగుదాం అనేది చాలా తక్కువ. సో గుర్తుపెట్టుకోండి, ఇది అన్నిటికంటే ప్రమాదకరం. సో ఇక్కడ ఏంటంటే అలా విధంగా తప్పుపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రైట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి రైట్ కోర్స్ తీసుకొని రైట్ డైరెక్షన్లో వెళ్ళి సిన్సియర్గా చేసిన వాళ్ళు ప్రాబ్లం లేదు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఒక్కడి మిస్టేక్ అయినా, రైట్ కోర్స్ తీసుకోకపోయినా, రైట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోయినా, సిన్సియర్గా లేకపోయినా, మంచిగా ప్రాక్టీస్ చేయకపోయినా, ఈ నాలుగిట్లో ఏది తక్కువైనా కానీ వీళ్ళకి కెరియర్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ సరిగ్గా క్లాసులు చెప్పరు, మనం కొంత డబ్బులు కడతాము, తెలుసో తెలియకో డబ్బులు కట్టేసిన తర్వాత రైట్ ఇన్స్టిట్యూట్ కాదా అంటే సరిగ్గా క్లాసులు చెప్పకపోతే ఆబ్వియస్లీ మనకు జాబ్ రాకపోతే అగైన్ కెరియర్ గ్యాప్ ఏర్పడుతుంది. మళ్ళీ ఇంకో దగ్గర కోర్స్ జాయిన్ అవ్వాలంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, మన పేరెంట్స్ ఒకవేళ ఇవ్వగలిగినా కానీ అరే ఇంత దానికి మనం మళ్ళీ పేరెంట్ని అడగాలని చెప్పి వాళ్ళు ఆగొచ్చు. ఇక్కడ కూడా జరుగుతుంది. అండ్ అలా కాకుండా రైట్ కోర్స్ తీసుకోలేదు, కాల్స్ ఉన్నాయి, తక్కువ కాల్స్ ఉన్నాయి, ఎంత ప్రయత్నం చేసినా కానీ కాల్స్ రావట్లేదు. ఓ రోజులు వచ్చే కొద్ది ఏమవుతుంది, మన దగ్గర ఉన్న డబ్బులు అంటే ఇంట్లో వాళ్ళని అడగడం మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. తెలియకుండానే ఏం చేస్తారు, మెల్లగా కెరీర్ గ్యాప్ ఏర్పడుతుంది. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని హైదరాబాద్కి వచ్చి నాన్ ఐటీ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. ఆ నాన్ ఐటీ ఉద్యోగాలు ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్లీ అవన్నీ పార్ట్ టైం ఉద్యోగాలను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుకుందాం వాటి గురించి. ఒకవేళ ఓకే రైట్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు, రైట్ కోర్స్ తీసుకున్నారు, కానీ వీళ్ళు సిన్సియర్గా లేకపోతే ఎలా చేస్తారు? సరే డబ్బులు కట్టాము, నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నాట్ కరెక్ట్. అలా కాకుండా సిన్సియర్గా ఉన్నారు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఉపయోగం ఏముంది? అగైన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయకపోతే ఏ రోజు సబ్జెక్ట్ ఏ రోజు క్లాస్లో విన్న తర్వాత ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ అగైన్ జాబ్ అనేది మళ్ళీ మనకి రావడం కష్టమవుతుంది, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కష్టమవుతుంది. సో వీళ్ళందరూ ఏంటి అంటే ఒక ఎక్స్టెండ్ దాకా వెళ్ళి అంటే ట్రై చేసి అలసిపోయి దీంట్లో ఏ ఒక్కటి ప్రాబ్లం వచ్చినా కొంతమంది బ్యాక్ డోర్కి వెళ్తారు. ఓకే, కొంతమంది బ్యాక్ డోర్కి వెళ్ళి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నవల కావట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంట్లో వాళ్ళని పిండి బాధించి ఒకరు నేను కూడా ఉన్నా, మీరు అస్సలు నేను ఆ ప్రాసెస్లో అలాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేను కూడా ఉన్నా, అందుకని ఇంత బాగా చెప్పగలుగుతున్నా మీకు. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి బ్యాక్ డోర్ కోసం డబ్బులు నాకు డబ్బులు ఉంటేనే ఉద్యోగం వస్తుంది, మీరు డబ్బులు ఇస్తలేరు, మా ఫ్రెండ్ బ్యాక్ డోర్లో జాయిన్ అయ్యాడు, ఇంకోటి బ్యాక్ డోర్లో జాయిన్ అయ్యాడు, మీరు మాత్రం డబ్బులు ఇస్తలేరు అని చెప్పి మా నాన్న నేను కూడా మాట్లాడా. మా నాన్న మా అమ్మ దగ్గర అలాగే డబ్బులు తీసుకొని వచ్చి నేను కూడా మోసపోయాను. ఆ తర్వాత రియలైజేషన్ వచ్చింది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అందుకనే మీరు ముందుగా చెప్తున్నా, ఈ పొద్దున కూడా అన్ఫార్చునేట్లీ ఒక కంపెనీ పేరు ఒక తమ్ముడు అడిగాడు ఈ బ్యాక్ డోర్ గురించి. నేను చూశాను అది. నేను జనరల్గా ఏంటి అంటే నేను చాలా తక్కువ ఓపెన్ చేస్తాను ఇన్స్టా అనేది. పొద్దున ఒక స్టూడెంట్ ఒక కంపెనీ గురించి సింక్రోనీ కంపెనీ బ్యాక్ డోర్ ఆఫర్ వచ్చి జాయిన్ అవుతాను. బ్యాక్ డోర్ ఆఫర్ అంటే 200% నో. ఆ తమ్ముడికి కూడా నో చెప్పాను. ఓకే జాయిన్ అవుద్దామా అని చెప్పాను. ఒకవేళ ఎందుకంటే ప్రతి మెసేజ్ నేను చూడకపోవచ్చు, అందుకని చెప్పేది బ్యాక్ డోర్ ప్రిఫర్ చేయొద్దు అని చెప్తా. సో అయితే ఇక్కడ మళ్ళీ అగైన్ టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వద్దాం. సో ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఇబ్బంది అయినా కానీ ఖచ్చితంగా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. సో అంటే జాబ్ రాదు. సో మళ్ళీ కొంతమంది బ్యాక్ డోర్కి వెళ్తారు. బ్యాక్ డోర్కి వెళ్ళిన తర్వాత దాంట్లో మళ్ళీ మోసపోతారు. వాళ్ళు మళ్ళీ నాన్ ఐటీ ఉద్యోగంలోకి వస్తారు. ఇంకొంతమంది ఏంటి, అరే నేను సర్వే అవ్వాలి అంటే ఇంకో కోర్స్ ఏదన్నా జాయిన్ అవుతాను, కానీ ప్రస్తుతానికి నాకు కొంచెం సర్వైవల్ అంటే ఇక్కడ నేను ఉండడానికన్నా ఎంతో కొంత నేను డబ్బులు సంపాదించాలని చెప్పి కొంతమంది టెలికాలర్గా, మార్కెటింగ్గా, గూగుల్ మ్యాపింగ్ అని, తర్వాత వచ్చేసి యుఎస్ ఐటీ రిక్రూటర్ అని, నాన్ టెక్ అని, సేల్స్ అని, డెలివరీ బాయ్, ఫ్రంట్ ఆఫీసు, కొంతమంది ఇంటర్న్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ డెలివరీ బాయ్లు కూడా చాలామంది జాయిన్ అవుతారు. అంటే ఒక పక్క ఇంకొంతమంది మొన్న విజయవాడ నేను ఒక శరత్ చంద్ర డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఒక పిల్లోడిని నేను టెంపరీ డ్రైవర్గా తీసుకున్నాను. అతను 2024 పాస్ అవుట్. ఐ వాజ్ అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ కూడా. ఎందుకంటే పేరెంట్స్ మీద ఆధారపడకుండా డ్రైవర్గా పార్ట్ టైం కోసం వచ్చాడు. 24 పాస్ అవుట్ అండ్ లైసెన్స్ ఉంది అతని దగ్గర, నేను చెక్ చేశాను. అండ్ బీటెక్ అయిపోయింది అంది. అతను ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకుంటున్నాడు. అన్న సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుంటున్నా అని చెప్పి నన్ను చూసి గుర్తుపట్టి ఆ పిల్లోడు అంటే అతనితో పాటే విజయవాడ వెళ్ళి అక్కడ క్యాంపస్ టూర్ అది ఉంటే అక్కడ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటే పిల్లలతో డిస్కషన్ అదంతా ఉంటే విజయవాడకి వెళ్ళడానికి ఇతను టెంపరీ డ్రైవర్గా నేను తీసుకెళ్ళాను. ఈ ప్రాసెస్లో చాలా విషయాలు తెలిసింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి హ్యాపీ, రెండు సాడ్, రెండు కూడా నాకు అనిపించింది. ఎందుకు మిక్స్డ్ ఫీలింగ్ అరే అంటే ఫస్ట్ ఏంటి అంటే పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఆ పిల్లోడు వాళ్ళ ఫాదర్ లేడంట, అమ్మ మీద అన్న మీద ఆధారపడకుండా ఎంతో కొంత ఎర్నింగ్స్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. కానీ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ విధంగా ఎర్నింగ్స్ చేసుకొని తెలియకుండా ఏమవుతుందంటే కొన్ని కమిట్మెంట్స్ మనకు ఏర్పడతాయి, అంటే బాధ్యతలు ఏర్పడతాయి.
సో కొంతమంది తెలియక బాధ్యతలు ఏర్పడితే, కొంతమంది తెలిసి ఏదో మళ్ళీ బైకులు కొనడమో లేకపోతే ఐఫోన్ కొనుక్కోవడం ఇట్లా చేస్తాం. దానివల్ల ఏంటి, ఈ ఇన్కమ్ మీద ఆధారపడవలసిన అవసరం ఇంకా పెరుగుతుంది. అంటే అప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటి, మెయిన్ ఫోకస్ ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారు, హైదరాబాద్ కోసం ఎందుకు వచ్చారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని లైఫ్ మంచిగా లీడ్ చేద్దాం, బెటర్ లైఫ్ కోసం. కానీ ఇక్కడ ఏమవుతుంది, డీవియేట్ అవుతుంది. ఎందువల్ల, పార్ట్ టైం జాబ్ వల్ల. అందుకని నాకు రెండు అనిపించింది. సరే నేనైతే చెప్పాను, జాగ్రత్త చదువుకోమ్మా, దాని మీద ఫోకస్ పెట్టు. ఓకే వస్తే వచ్చామని చెప్పి అతను ఎంత అడిగాడో అంత అమౌంట్ నేను ఇచ్చాను. బార్గెన్ కూడా పెద్దగా చేయలేదు, ఎందుకంటే జనరల్గా అయితే నేను చాలా బార్గెన్ చేస్తాను, కానీ ఇంతకీ చేయాలనిపించలేదు. పిల్లడు బాగా కష్టపడుతున్నాడు. ₹1 ఇస్తే, ₹100 ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. సమ్వేర్ ఇట్ విల్ అతనికి హెల్ప్ అవుతుంది. ఆ పాయింట్లో అక్కడ అయింది. సరే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వచ్చి ఇట్లాంటి నాన్ ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు వీళ్ళకి అంటే ఇన్స్టెంట్గా వీళ్ళకి ఇప్పుడేం ప్రాబ్లం రాదు. ఖచ్చితంగా వీళ్ళెవ్వరు కూడా, మీరందరూ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే పంపించండి. ఓకే ఇది ఎగ్జాక్ట్లీ నాన్ ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, టెలికాలర్స్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, టెక్ సపోర్ట్ ఎంఎన్సీ కంపెనీ అయి ఉండొచ్చు టెక్ సపోర్ట్ చేసే వాళ్ళకి, తర్వాత వచ్చేసి USIT రిక్రూటింగ్, తర్వాత వచ్చేసి గూగుల్ మ్యాపింగ్, ఇలాంటి కొన్ని డెలివరీ బాయ్స్ ఇలా తెలియకుండా డ్రైవర్గా ఇలా తెలియకుండానే ఏమవుతుందంటే ఇట్లాంటి ఉద్యోగాల్లో స్ట్రక్ అయిపోతారు. అసలు వచ్చిన పర్పస్ ఎప్పుడో కోర్స్ నేర్చుకుందాం, మంచి జాబ్ తెచ్చుకుందాం అని వచ్చిన వీళ్ళు తెలియకుండానే ఇట్లాంటి కోర్సెస్లో స్ట్రక్ అయిపోయి ఫ్యూచర్ అనేది అగమ్య గోచరంగా తయారవుతుంది. అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళకి ఏ ప్రాబ్లం ఏమీ తెలియదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి వాళ్ళే కెరీర్ గ్యాప్ ఏర్పడుతుంది. మెల్లగా దీంట్లోనే సెటిల్ అయిపోతారు. 15,000, 30,000, 40,000 అవుతుంది. ఓకే మెల్లగా కొంతమందికి వాళ్ళ అదృష్టం అంటే పెళ్ళి అవుతుంది, కొంతమందికి అదృష్టం అంటే ఆ పెళ్ళి కూడా అవ్వదు, ఈ జాబ్ నీకు ఇంత శాలరీ ఉంది, పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు కొన్నిసార్లు. దిస్ ఇస్ ద రియాలిటీ. కొంతమంది పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే నేనేమో చెప్పదలుచుకున్నానంటే, సాఫ్ట్వేర్ పిల్లని ఎందుకు ఇవ్వట్లేదంటే సెక్యూర్డ్ లేదు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ తప్పు పట్టడానికి ఏం లేదు, డెఫినెట్లీ అందరూ అలాగే ఉన్నారు. ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, వచ్చే కొద్ది ఏమవుతుందంటే అమ్మాయిలకి పెళ్ళి అనే విషయం చాలా చిన్న మ్యాటర్ అయిపోతుంది. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మోస్ట్లీ. ఇప్పుడు అమ్మాయిలు దొరకడం కష్టంగా తయారైంది. సరే అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఈరోజు రేపుల్లో కట్నం అనేది ఖచ్చితంగా లీగల్ కాదు, కానీ భరణం లీగల్. దరిద్రం ఏంటి అంటే అది. సో మన ఇండియన్ చట్టాలు అలా ఉన్నాయి. సో వెరీ సాడ్ థింగ్. ఖచ్చితంగా అంటే ఇది పెద్ద కమెంట్ అని కాదు, కానీ డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ సాడ్ థింగ్. అండ్ అందువల్లే ఇండియాలో చాలా వరకు ఏంటి అంటే చాలామంది రీసెంట్గా చాలామంది మహానుభావులు కూడా కొంతమంది అంటా ఉన్నారు ఏ విషయం అంటే, కట్నం అనేది ఇల్లీగల్ అయితే భరణం కూడా ఇల్లీగల్ అవ్వాలి కదా అని మాట్లాడదాం. సరే దానికి ఖచ్చితంగా వాదన అనేది లేకపోలేదు. సరే ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పదొచ్చేది ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్గా మీరు కన్సిడర్ చేయండి, ఫుల్ టైం జాబ్గా కన్సిడర్ చేయండి. సో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంకి వస్తే నాన్ ఐటీ ఉద్యోగాల్లో స్ట్రక్ అవ్వద్దు. దట్ ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్. నాన్ ఐటీ ఉద్యోగాల్లో స్ట్రక్ అయితే 5 to 6 years 7 years తర్వాత చాలా హారిబుల్ ఉంటుంది లైఫ్ అనేది. మీకు పెళ్ళి అయితే ఒక బాధ, పెళ్ళి కాకపోతే ఒక బాధ, పిల్లలు పుడితే ఇంకొక బాధ. ఎలాగైనా కానీ బతకడమే కష్టమైపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకిప్పుడు హైదరాబాద్లో 2 BHK రెంట్ 10,000లో 10-15 అంటే తక్కువ అంటే మాస్ ఏరియాలో తీసుకుంటే, లో క్లాస్ అన్నాను నేను, మాస్ ఏరియా అంట. ఎందుకంటే లో క్లాసు, హై క్లాసు, మిడిల్ క్లాస్ అని లేదు. ఇక్కడ అంతా ఒకటే క్లాసు, ఒకడు డబ్బు ఉన్నాడు, ఒక డబ్బు లేనివాడు. ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు అనేది 5 to 10% మాత్రమే ఉన్నారు. మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటారు. అదే ఇక్కడ ఏంటి అంటే ఈ మాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మాస్ ఏరియాలో, మాస్ లొకేషన్లో, సో ఒక 10-12 ఇప్పుడు ఈరోజు రెంట్ ఉంది హైదరాబాద్లో. అండ్ అట్ ది సేమ్ టైం మినిమం ఒక క్లాస్ ఏరియా మనం చూసుకున్నా కానీ 25,000 ఉంది. మనం మాదాపూర్ సరౌండింగ్స్లో చూసుకోండి, ఐఎఫ్ సొసైటీ సరౌండింగ్స్లో 25,000 2 BHK తక్కువ లేదు. 25,000 నుంచి 30,000 ఉంది. ఇట్ హార్స్ రియాలిటీ, మీరు చెక్ చేసుకోండి. అంటే మీరు 25,000 30,000 ఇంటి కోసమే పెడితే, ఒక 30,000 25,000 అనుకుందాం, 25,000 కోసం 25,000 ఇంటి రెంట్ పెడితే ఒక 10-12,000 ఖర్చులకు అవుతాయి, తిండి ఖర్చులు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. హైదరాబాద్లో తిండి ఖర్చులు కానీ, బైక్ ఉంటే బైక్ పెట్రోల్ కానీ, చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే 10-12,000 అవుతాయి. అంటే 37,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు లెక్క మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటి 2025 లెక్క. ఈ వీడియో ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, అప్పుడు గురించి మాట్లాడుతున్నాను. అంటే 37,000 మనకి మినిమం కావాలి మంత్లీ. ఏది పిల్లలు మళ్ళీ స్కూల్ ఫీజులు, మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే, ఒకవేళ మీకు పేరెంట్స్ కొంత ఏమన్నా రెస్పాన్సిబిలిటీ దాని మీద, అంటే ఒక 50,000 ఉంటే ప్రతి నెల ఒక్క నెల మీకు జీతం రాకపోయినా, ఒక్క నెల రోజులు మీరు జాబ్ లేకుండా ఉన్నా కానీ దరిద్రంలోకి వెళ్ళిపోతారు.
అందుకనే ఇక అంటే అదే కొంచెం 1,00,000-2,00,000 అట్లా వస్తుంది అనుకుంటే ఒక నెల కొంచెం ఏంటన్నా జాగ్రత్త వాళ్ళు. ఇంకో విషయం ఏంటి అంటే నా లైఫ్లో నేను ఒక విషయం మీ అందరికి చెప్తా ఉన్నా, నేను చాలా అర్థం చేసుకున్నది విషయం ఏంటి అంటే మన దగ్గర డబ్బులుంటే ఎంత అంటే మినిమం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ అంటే నేను ఇన్సూరెన్స్లు కడుతున్నా నాకు మా అమ్మకి మా నాన్నకి నా వైఫ్కి ఇంకా పిల్లోడు కట్టలేదు 1 year బాబే వానికి కూడా కడతాను నేను. నాకు నా వైఫ్కి అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ నాకు ఇల్లు ఉంది. అంటే ఇంత ఫినాన్షియల్ సెక్యూర్డ్ ఉన్న నాకు కూడా ఒక్కొక్క నెల ఇబ్బంది అవుతుంది, నిజంగా చెప్తా ఉన్నా. అండ్ డెఫినెట్లీ బిజినెస్ చేసే వాళ్ళకి సహజంగా ఉంటుంది, ఒక్కొక్క నెల ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క నెల అస్సలు ఉండవు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే డబ్బులు మీ దగ్గర ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకున్నారు. 10,000 ఉంటే 10,000కు తగ్గట్టు ఎట్లా బతకాలి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ₹1,00,000 సంపాదిస్తుంటే ₹1,00,000ని ఎంత మనం సేవ్ ఎంత సాధ్యమైనంత వరకు ఎంతవరకు సేవ్ చేసుకోవాలి. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూనే, అండ్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయకుండా అంత దాచిపెట్టుకోండి అనట్లేదు పిసినార్థనంగా. కానీ ఎంత మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూనే సాధ్యమైనంత వరకు ఎంత మనం దాచిపెట్టుకోవాలి, సాధ్యమైనంత వరకు నాకు ఎమర్జెన్సీలో మనకు ఎంత డబ్బులు వస్తాయి, సాధ్యమైనంత వరకు మన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎంతవరకు నిలబడగలుగుతాం, ఇవన్నీ ఖచ్చితంగా మీరు అందరూ అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది అంతా కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అని చాలామంది నాన్ ఐటీ ఉద్యోగాల్లో స్ట్రక్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది. దిస్ ఇస్ రియాలిటీ. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. నేను చెప్పడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ పార్ట్ టైం జాబ్గా కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఫినాన్షియల్ పరిస్థితి బాగలేకపోతే దీన్ని జాబ్ చేసుకుంటూనే ఫుల్ టైం మనం బెటర్ లైఫ్ కోసం మంచి కోర్సు ఎలా తీసుకోవాలి, ఒకవేళ లేకపోతే సాఫ్ట్వేర్ జాబే కాదు మంచి బిజినెస్ ఎలా చేయాలి, సో థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము యుక్త వయసులో యంగేజ్లో ఉన్నప్పుడే ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఏం చేయగలన్నా చేయగలుగుతాం. ఓపిక శక్తి ఎక్కువ అప్పుడే ఉంటాయి. వన్స్ ఏజ్ పెరిగే కొద్దీ మనం చేయాలన్నా చేయలేం. సో ఏం చేయాలనుకున్నా 35 years లోపల ఎంత ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయండి, కానీ 35 years లోపల ఒక మంచి ఇన్కమ్ అనేది మీకు వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 31, ఇంకా 4 years ఉంది. నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ స్టేబుల్, ఐ నో దట్, కానీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి 35 ఏజ్ చేసినా కానీ ఇంకో 4 years చేస్తాను. ఈ 4 yearsలో తర్వాత ఒక ఫిక్స్డ్ ఒక సెటిల్డ్ కొన్ని బిజినెస్లోనే ఉంటాను, ఆ బిజినెస్లో కంటిన్యూ చేసుకుంటాను. సో ఐ ప్లాన్ అకార్డింగ్లీ. నేను చేస్తున్నాను, మీరు కూడా చేసుకోమని చెప్తా ఉన్నాను. ఓకే, ఎందుకంటే ఎవరు చెప్పరు ఇంత ఓపెన్గా ఇంత క్లియర్గా. డెఫినెట్లీ ఈ వీడియో చూడండి, ఇంటర్నెట్లో మొత్తం ఇంటర్నెట్ సర్చ్ చేయండి, మొత్తం ఇంటర్నెట్ ఎత్తుకండి. ఇంత డీటెయిల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి కోసం అని హైదరాబాద్కి వచ్చి నాన్ ఐటీ ఉద్యోగాలు స్ట్రక్ అయ్యే వాళ్ళ గురించి ఇంత డీటెయిల్గా ఒక్క వీడియో కూడా ఉండదు. ట్రస్ట్ మీ, ఎతకండి కావాలండి, ఎందుకంటే దిస్ ఇస్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా వీడియోస్ చేశాను, ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పరు. ఓకే, ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.